ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 12వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి వారి యొక్క ప్రియమైన వారి నుండి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తారు. అయితే ఆమె మీ యొక్క నవంబర్ 12వ తారీఖు బుధవారం రోజున ఆమె ఏమి కోరుకుంటుంది, ఎందుకు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది, మరి ఇంతకు నవంబర్ 12వ తారీఖు కన్యారాశి వారికి అంటే ఎవరు, ఆమె ఎవరు అనేది అటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూలతలు కనిపిస్తున్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ కన్యా రాశి వారు అనేది రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు చాలా లాభాలను పొందుకుంటారు. ఉద్యోగం చేసే వారికి జీతాలు పెరుగుతాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కోరిక అనేది నెరవేరుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకునే ఛాన్స్ ఉంది. వీరికి ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది. సమాజంలో చక్కటి గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తుల నుండి ప్రాపర్టీస్ను పొందే కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. కలిసి వ్యాపారం చేసేవారు మంచి ప్రాపర్టీస్ను పొందుకుంటారు. పెట్టుబడులకు పెట్టి ఉంటే వాటి నుండి మంచి అనేది పొందుకుంటారు. చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్టాక్ మార్కెట్లలో లేదా లాటరీలలో పెట్టుబడి పెడితే ఊహించని లాభాలను పొందుకుంటారు. ఇక కన్యా రాశి వారు ఈ సమయంలో అదృష్టానికి సంబంధించిన పూర్తి మద్దతును పొందుకుంటారు. ఆధ్యాత్మిక పట్ల ఇండస్ట్రీ పెరగడం, ఇతరుల్ని ఆకర్షించడం, వ్యక్తిగతం మెరుగుపడుతుంది. వివాహవేతర సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పనికి సంబంధించినటువంటి ప్రయాణాలు చేయవలసి రావటం, ఈ ప్రయాణం మంచి ఆర్థిక లాభాలను తీసుకువస్తుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి కోసం ఉద్యోగం రావడానికి అవకాశాలు లేకపోతే వ్యాపార పరిస్థితులకు తగినట్లుగా చాలా స్ట్రాంగ్గా, బలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇక మిగతా రాశి వారికి పెట్టుబడుల నుండి మంచి రాబట్టాలని పొందుకోవచ్చు. భూమి లేదా వాహన కొనుగోలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని చెప్తున్నారు పండితులు. పాత ఆరోగ్యం అంటే ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో ఉన్నట్లయితే గనక, దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి ఈ పాత అనారోగ్య సమస్యలు ఈ సమయంలో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సందర్భాలలో అవగాహన పెరుగుతుంది. మీ జాతకంలో
చాలా మంచి అనేది జరుగుతుంది. ఇక ఈరోజు మీ జాతకాలకు ప్రకారం రాబోయే రోజుల్లో విపరీతమైన ఆస్తి యోగం కలుగుతుంది. మీ దశ తెరవబోతుంది. త్వరలోనే మీరు చక్రం తిప్పబోతున్నారు. మీ శత్రువులకు సైతం చెమటలు పట్టిస్తారు. మిమ్మల్ని ఎవరు నాశనం చెయ్యాలి అనుకుంటున్నారో వారే తిరిగి నాశనం అవుతారు. మీరు నాశనం అవడానికి వారే గొంతులు త్రవ్వుకుంటున్నారు. ఇతరులు ఎక్కడా కూడా మనపైన ఏడవడం వల్ల వాడే నష్టపోతాడు. ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మీపైన ఎప్పుడూ ఉన్నాయి కాబట్టి మీరు రోజురోజుకి దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు అన్నమాట. మీరు ఏది నిస్వార్థంగా కోరుకుంటూ ఉంటారు అవన్నీ కూడా మీ సొంత కాబోతున్నాయి రాబోయే రోజుల్లో. లేక ఈ సమయంలో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో కొత్త కొత్త మార్పులను చూస్తారని తెలియకపోతే నవంబర్ 12వ తారీఖు బుధవారం రోజున మీ యొక్క కన్యా రాశి వారికి ఊహించని ఒక ఘటన జరుగుతుంది. ఊపిరాడనివ్వకుండా చేస్తారు. ఎవరు ఆమె, మీ నుండి ఏమి కోరుకుంటుంది, ఇక అందరికీ అనేది తెలుసుకుందాం. ఇక కన్యా రాశి వారిలో పుట్టిన అందరికైతే వర్ణించదండి. మీలో కొంతమందికి మాత్రమే ఇలీగల్ అఫైర్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారికి మాత్రమే జరుగుతుంది. అటువంటి వారు మాత్రం రాబోయే రోజుల్లో చాలా చిక్కుల్లో పడుతున్నారు. ఇక మిగిలిన వారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంచి ప్రయోజనాలను పొందుకుంటారు. ఎవరైతే మీ యొక్క శ్రీ మోహంలో ఉన్నారో కన్యా రాశి వారు, అటువంటి వారికి నవంబర్ 12వ తారీఖు బుధవారం రోజున కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఇక ఈ విధంగా చేస్తుంది. ఆమె మిమ్మల్ని నుంచి ఏమి కోరుకుంటుందంటే తన డబ్బును కోరుకుంటుంది. ఆమె మీ యొక్క ఆర్థిక పరిస్థితులను సరిగ్గా లేకపోవడం వల్ల మీ ముందుకు ఏవైతే చెప్పడం వాటిని డబ్బులు తీసుకోవడం అవసరమాన్ని ఎన్నోసార్లుగా ఇచ్చి కానీ ఆమెకు డబ్బు మీద మోహం అనేది తీరడం లేదు. ఈ విధంగానే ఉంటుంది ఆమె. ఆ స్త్రీ మీకు ఎందుకు ఆ విధంగా చేస్తుంది, ఎందుకు పదే పదే డబ్బులు అడగడం జరుగుతుంది, ఎన్నిసార్లు ఇచ్చినా ఆమెకు ఇటువంటి కోరిక ఏంటి, విపరీతమైన అంటే ఆ స్త్రీ మనిషేనా అయితే డబ్బు మీద కాస్త ఉండొచ్చు కానీ ఇంత విపరీతమైన ఆశ ఏంటి, ఆ డబ్బు మీద దామోహం ఏంటి అని మీరు ఆలోచించిన పడిపోతున్నారు. కాస్త ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. పదే పదే డబ్బు అడగడం వల్ల మీకు విసుగు అనేది వస్తుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.